మన జీవితంలో కుటుంబ సంబంధాలు చాలా ముఖ్యమైనవి. కాని అదే బంధంలో తల్లిదండ్రులు, భార్యాభర్తలు లేదా పిల్లలు ఒకరినొకరు వదిలేస్తే ఆ బాధ వర్ణించలేనిది కదా. మరి భూమి మీద ఈ బంధం ఇలా ముగిశాక ఆ తర్వాత ఏమవుతుంది? ఆ ఆత్మలు మళ్ళీ కలుస్తాయా? ఒకవేళ కలిస్తే వాళ్ల మధ్య ఫీలింగ్స్ ఎలా ఉంటాయి? ఈరోజు మనం ఒక ఆధ్యాత్మిక గ్రంథంలోని సంభాషణ ద్వారా ఈ ప్రశ్నలకి సమాధానాలు వెతికే ప్రయత్నం చేద్దాం. అయితే ఈ విశ్లేషణకి ఆధారమేంటంటే, ఒక సాధకుడు పరలోకంలో ఉండే ఒక ఆత్మను అడిగిన ఒకే ఒక్క ప్రశ్న. ఈ ఒక్క ప్రశ్న భూమి మీద మన బంధాలను చూసే పద్ధతినే మార్చేస్తుంది. సరే, మరి ఆ ప్రశ్నేంటి? అదే ఇదిగోండి. భూమ్మీద తమవాళ్లే అంటే తల్లిదండ్రులు, భార్యాభర్తలు లేదా పిల్లల చేత వదిలేయబడిన వాళ్ళు చనిపోయాక పరలోకానికి వెళ్తే వాళ్ల పరిస్థితి ఏంటి? వాళ్ల అనుభవం ఎలా ఉంటుంది? నిజంగా ఇది మనలో చాలామందిని ఆలోచింపజేసే ప్రశ్న కదా. ఈ ప్రశ్నకు ఆ పరలోకవాసి చెప్పిన సమాధానం చాలా ఆసక్తికరంగా మొదలవుతుంది. ముందుగా భూలోకానికి, పరలోకానికి మధ్య ఉన్న ఒక ముఖ్యమైన తేడాని వివరిస్తుంది. అక్కడి వాతావరణం ఇక్కడిలాగా అస్సలుండదన్నమాట. ఇక్కడ భూమి మీద చూడండి, మన సంబంధాల్లో ద్వేషం, పగ, శత్రుత్వం ఇవన్నీ ఉంటాయి. కాని పరలోకంలో ఇలాంటి వాటికి అస్సలు చోటే లేదట. అక్కడుండేది కేవలం ప్రేమ, అవగాహన మాత్రమే. సో ఈ తేడాను గుర్తుపెట్టుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే మన మిగతా విశ్లేషణంతా దీనిమీదే ఆధారపడి ఉంటుంది. మంచిది. పరలోకంలో ద్వేషం ఉండదు అంటున్నారు. సరే, కాని భూమి మీద ఇన్ని గాయాలతో, బాధలతో చనిపోయిన ఆత్మల సంగతేంటి? వాళ్ల ప్రయాణం ఎలా ఉంటుంది? వాళ్లలోని ఆ భావోద్వేగాలు ఏమైపోతాయి? ఇప్పుడు చూద్దాం. ముందుగా ఎవరైతే వదిలివేయబడ్డారో వాళ్ళు చివరి రోజుల్లో తమను పట్టించుకోలేదన్న బాధతో, కొంచెం కోపంతో, ఆ ఫీలింగ్స్తోనే పరలోకానికి వెళ్తారు. అయితే ఇక్కడొక ట్విస్ట్ ఉంది. కొంతకాలం తర్వాత ఎవరైతే వీళ్లను వదిలేశారో వాళ్లు కూడా తమ జీవితం ముగిశాక అక్కడికే వస్తారు. అప్పుడు వాళ్ళిద్దరూ కలుసుకోవడం తప్పనిసరి అవుతుంది. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. భూమ్మీద విడిపోయిన ఆ ఆత్మలు పరలోకంలో మళ్లీ కలిసినప్పుడు అసలు ఏం జరుగుతుంది? ఆ క్షణం ఎలా ఉంటుంది? బహుశా మన కథనంలో ఇదే అత్యంత ముఖ్యమైన ఘట్టం. వాళ్ళు అలా ఒకరినొకరు కలుసుకున్న ఆ మోమెంట్ ఊహించుకోండి. ఇన్నేళ్ల దూరం, చెప్పలేనంత బాధ, అన్నింటి తర్వాత ఆ కలయిక వాళ్ల ఉనికినే మార్చేస్తోంది. అయితే ఇక్కడ అందర్నీ ఆశ్చర్యపరిచే విషయమేంటంటే, మనమనుకున్నట్టు అక్కడ కోపం, పగ లాంటివి ఉండవు. దానికి బదులుగా వాళ్లలో కలిగే మొట్టమొదటి ఫీలింగ్ అంతులేని ఆనందం. అవును, ఒకరినొకరు చూసుకున్న వెంటనే వాళ్లలో మాటల్లో చెప్పలేని సంతోషం పొంగుకొస్తుందట. ఆ సంతోషం తట్టుకోలేక ఆనంద భాష్పాలొస్తాయి. ఆలోచించండి, భూమ్మీద వాళ్ల బంధం ఎంత బాధగా ముగిసిందో. కాని ఇక్కడ ఆ కలయిక ఒక పండగలా మారిపోతుంది. అంటే భూమిమీద జరిగిన దానికి ఇది పూర్తిగా రివర్స్ అనమాట. సరే, బావుంది. కాని ఇంత ఆనందంగా వాళ్లెలా కలుసుకుంటారు? ద్వేషమంతా ఏమైపోయింది? దీని వెనుక ఉన్న అస్సలు కారణమేంటి? ఆ ఆధ్యాత్మిక లాజికేంటో ఇప్పుడు తెలుసుకుందాం. అక్కడ ఆ ఉన్నతమైన స్థితిలో వాళ్లకొక గొప్ప నిజం అర్థమవుతుంది. వాళ్ళు ఇలా అనుకుంటారన్నమాట, ఓ, ఇదంతా మన కర్మ ఫలితం. మనమొక పాఠం నేర్చుకోవాలి అనే దేవుడు మనకి భూమిమీద ఈ బంధాన్నిచ్చాడు. దీన్నే రుణానుబంధం అంటారు. అంటే ఏంటంటే, పాత జన్మల్లోని ఏదో ఒక అకౌంట్ సెటిల్ చేసుకోడానికి, దాన్ని సరిచేసుకోడానికే ఈ జన్మలో ఇలా కలుస్తారన్నమాట. ఎప్పుడైతే ఆ పాఠం నేర్చుకుంటారో ఆ అప్పు, ఆ రుణం తీరిపోయినట్టే. అంటే వాళ్ల మధ్య ఉన్న ఆ బాధాకరమైన బంధం ఒక స్పిరిచువల్ కాంట్రాక్ట్ లాగా పూర్తయిపోయిందని వాళ్లు రియలైజ్ అవుతారు. ఒక్కసారి వాళ్లకి ఈ విషయం అర్థమైతే చాలు, తమ బంధం కేవలం ఒక ట్రాజడీ కాదు, అదొక పాఠం, ఒక లెక్క. సరిపోయింది అని చూసినప్పుడు క్షమించడమనేది ఇక పెద్ద విషయమే కాదు. అది చాలా తేలిగ్గా, న్యాచురల్గా జరిగిపోతుంది. ఇక వాళ్ల మధ్య ఎలాంటి నెగటివ్ ఫీలింగ్స్ ఉండవు, అన్నీ మాయమైపోతాయి. సో ఒక ఆత్మ విముక్తి పొందడానికి దారి చాలా క్లియర్గా కనిపిస్తోంది కదా. ఫస్ట్ స్టెప్, తమ మధ్య ఉన్నది ఒక కర్మబంధం అని గ్రహించడం. సెకండ్ స్టెప్, ఒకరినొకరు పూర్తిగా క్షమించుకోవడం. ఆ తర్వాత
ఆ ద్వేషం, పగ లాంటి ఫీలింగ్స్ నుంచి ఫ్రీ అయిపోయి తమ అనంతమైన ఆత్మ ప్రయాణంలో ముందుకు సాగిపోవడమే. అక్కడ ఆ దివ్యమైన, కాంతివంతమైన, ఆనందకరమైన ప్రపంచంలో ఇక్కడ భూమిమీద మనం కొండంత సమస్యలు అనుకున్నవన్నీ చాలా చాలా చిన్నవిగా, అసలు ఏమాత్రం ప్రాముఖ్యత లేనివిగా అనిపిస్తాయట. ఆ హయ్యర్ పర్స్పెక్టివ్ నుంచి చూసినప్పుడు భూమిమీద అనుభవించిన బాధలన్నీ గాల్లో తేలిపోయినట్టు ఉంటాయన్నమాట. మరి ఇదంతా విన్నాక చివరిగా మనల్ని ఆలోచింపచేసే ప్రశ్న ఒక్కటే. బహుశా మన జీవితంలో ఎదురయ్యే బంధాలు, అవి కొన్నిసార్లు ఎంత బాధను మిగిల్చినా సరే చివరికి మన ఆత్మ ఎదుగుదలకు అవసరమైన పాఠాలేనేమో. ఏమంటారు?